దేవుడా, నేనేమో ఇక్కడ ఉంటుని ఆడ దగ్గరలో ఎవరైనా ఉన్నారో లేదో. ఇప్పుడు ఎట్లా? పోలీసులకు ఫోన్ చేద్దామా? ఇడుచుకున్నావా కట్లు? ఎవరు కట్టేసారు వెన్నెలా? ఏమైంది అసలు? అక్క వానక్క, నేను గిదే కుర్చీలో కూర్చొని బుక్కు చదువుకుంటున్నా. నలుగురు దొంగలు వచ్చి నన్ను ఇదే కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి నా బ్యాగులున్న బంగారము పైసలు ఎత్తుకోయిల్లక్క. అవునా? నిజమేనా వెన్నెలా? నీ మీదొట్టు వానక్క, నా బంగారం అంతా పోయిందక్క. అక్క నేను దాచుకున్న పైసలు అన్నీ ఎత్తుకపోయిల్లక్క. అక్క ఇప్పుడు నేనేం చేయాలి అక్క? అక్క ఇప్పుడు నువ్వే సాయం చేయాలక్క. నువ్వే నాకు దిక్కక్క. అక్క ఇప్పుడు నాకేం చేయాలి అస్సలు అర్థమైతలేదక్క. నేను దాచిపెట్టుకున్న డబ్బులు బంగారము అంత ఎత్తుకపోయినరు. ఇప్పుడు ఆఫీస్కి వద్దామన్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఎట్లనన్నా నువ్వే దయచేసి నా నెంబర్కు 10,000 20,000 కొట్టక్క. నీ పేరు చెప్పుకొని రోల్డ్ గోల్డ్ అన్న వేసుకుంటా. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఇందుకో డౌట్ వస్తున్నదిలే. నన్ను 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 నువ్వు అవమానిస్తున్నావా అక్క? అమాయకత్వానికి హాఫ్ సరి కొడితే నా లెక్కుంటది. అలాంటిది నువ్వు నన్ను అవమానిస్తున్నావా? దేవుడా, నా బంగారం పోయిన దానికంటే ఎక్కువగా నువ్వు 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 అవమానిస్తున్నందుకే నాకు మస్తుగా బాధ అవుతున్నదక్క. సరే గాని ఇంతకు నువ్వు బుక్స్ చదువుతుంటే దొంగలు వచ్చి కొట్టేసిర్రు అన్నావు కదా. ఏం బుక్స్ చదువుతున్నావు? ఆ బుక్ పేరేంటి? అది అది బుక్ చదువుతలేనక్క. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ రిపీట్ అత్తే చూస్తున్నా. అవునా? సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసింది చూసినావా? చూసిన మస్తుగా సిక్స్లు కొట్టిండు. ఊకో, సచిన్ రిటైర్డ్ అయి మస్తు రోజులైతుంది. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లా సచిన్ ఆడిండా? ఏంది నాటకాలు ఆడుతున్నావా? ఎందుకు కట్టేసుకున్నావు అట్లా? దొరికిపోయినా. అది అది ఇగో గిట్ల దొంగలు పడ్డరు, నా పైసలు నా బంగారం ఎత్తుకపోయినని చెప్తే నువ్వు ఎంతో కొంత పైసలు ఇస్తావు. గట్లనే ఒక 2-3 రోజులు కూడా లీవ్ ఇస్తావు. అప్పుడు ఆ పైసలతోని ఏదన్నా మంచిగా ట్రిప్ కోదామని ప్లాన్ చేసినాక. ఏడ్చినట్టున్నది నీ దరిద్రమైన ప్లాను. అయినా గీసోంటి ఉపాయాలు ఎట్లొస్తాయి వెన్నలా నీకు? ఇంకో తూర్పు గోదావరి జిల్లా కోరుకొండల ఓ మహిళ ఇన్సూరెన్స్ డబ్బుల కోసము ఆమెనే కట్టేసుకొని 30 లక్షలు విలువైన బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోయిండ్రు అనేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందట. గది తెలిసే గిట్లా ప్లాన్ చేసినాక. కాకపోతే నువ్వు దొరకబట్టినవు. నేనేంది, ఆమె నాటకాలు కూడా పోలీసులు దొరకబట్టిర్రు. అవునా? ఎట్లక్క? నేను చెప్పుడు కాదు, ఇంకోగి పోలీస్ ఆఫీసరే చెప్తాడు. ఇనుండ్రి. వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇన్నవా? కెమెరా వైర్లు కట్ చేసిందట. ఇల్లంతా షిల్లం కల్లం చేసిందట. మరి వైర్లు కట్ చేసేదానికంటే ముందు అంత రికార్డ్ అవుతుంది కదా. దాన్ని బట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆమె ఇదంతా చేసిందని తేలిందట. ఇంకోసారి గిస్వంటి కథలు పడొద్దు. ఆఫీస్కి వస్తున్నాక తప్పైంది. ఇంకోసారి ఏదన్నా కథలు పడితే అదే నీ కొలువుకు ఆఖరి రోజు అవుతుంది మళ్ళా.